భజన భక్తులకు నమస్కారం. భజన లోపల మనం రౌండ్ తబలా ఎట్లా వాయించాలి? మనకు ఒకటి ఏముందంటే తాళము వాయిస్తున్నాం కాబట్టి ఆ తాళానికి తగినటువంటి తబలా శబ్దాలతోనే తబలా వాయిస్తే వాళ్ళకు కూడా ఉల్లాసం ఉంటుంది. దానికి సరిపోను తబలని నడుస్తూ ఉండాలి. దానికి సరిపోను నడక నడిచేది సెల్తి కెహర్వా తప్ప వేరేది ఏమి నడవదు. దిన వాయించినా కూడా వాళ్ళకు ఒక ఉల్లాసం ఒక 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 ఈ ఊపుతోనే పోవాలంటే చెల్తి టేకని ఎక్కువ నడుస్తుంది. కాబట్టి మనం ఒకసారి అది రెండు దిన ఎట్లా వాయించి ఎట్లా పోవాలి ఈ రౌండ్ని ఒకసారి అనుకుందాం. తాత తెంపే విధానం ఒకటి చెప్తున్నా, 2 రకాలు 3 రకాలు ఇంతకుముందు వీడియోలో చెప్పిన కాబట్టి ఒక రకం తీసుకొని ఉదాహరణ చెప్తా, అదే అన్వయం చేసుకోండి. మీరు ఒకసారి మనం చేయి మీద అందాం. తాత ఇది ఇంత నడుస్తుంటుంది. ఇది తాళం. మనం తాత దిన్నా 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 తా దిన్న తిన్ తిన దిన్న దిన్ దిన దిన్న తిన్ తిన దిన్న దిన్ దిన దిన్న తిన్ తిన. తాలి ఖాళీ అనే 2 మాటలు ఉంటాయి. ఇది అర్థం కావాలి. తాలి అంటే ఏంటంటే చప్పట్లు, ఖాళీ అంటే ఇట్లా ఖాళీ చూపెట్టడం సైగా. అయితే ఒక్కొక్క టేకకు ఖాళీ తాళీలు అనేటివి ఉంటాయి. చెల్తి టేక కొట్టినాం అనుకో దానికి ఖాళీ లేదు తాళీ లేదు. ఏకతాళం అంటే ఒక దెబ్బ లోపలనే వస్తుంది. మనం ఏకతాళం అంటే మనం కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. తాళం అంటే మనం కొట్టే తాళాలకు సంబంధం లేదు. ఏకతాళం అంటే గురుదేవత ఇట్లా వాడితే ఏకతాళంలా, 3 కొడితే త్రితాళంలా కాదు, అది కాదు. ఏకతాళం అంటే తబలా శబ్దం మొత్తం ఒకటే దెబ్బలు వచ్చేసేయాలన్నట్టు. 4 దెబ్బలకు ఉంటుంది కానీ ఎక్కువ స్పీడ్ వచ్చేసరికి మనకి దెబ్బకే వచ్చేస్తుంది. అయితే దత్త ఘే తత్త ఘే తత్త దత్త ఘే తత్త ఒక దెబ్బలనే ఆ టేక మొత్తం అయిపోతుంటుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం మనం ఏంటంటే దిన్న తిన్ తిన అనేది ఒక తాళి ఒక ఖాళీగా దిన్న దిన్ దిన దిన్న 2 దెబ్బలకు వస్తున్నది. అయితే ఈ 2 దెబ్బలకి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఇది వాయించేయాలి. మనం తెంపేది తాత అని చూపించేది దిన్న దిన్ దిన దిన్న తిన్ తిన వాయించొద్దు, తాత చూపెట్టాలి. ఈ విధంగా తాత దిన్న దిన్ దిన తాత అని తెంపేసేయాలి. ఒకసారి నేను టోటల్ రౌండ్ చెప్తా. నిదానంగా ఉన్నప్పుడు అవసరం లేదు, చెల్తి టేకలు ఉన్నప్పుడు అవసరం లేదు. నిదానంలో దిన తబలా వాయిస్తున్నామంటే మాత్రం సగమే వాయించి తాత చూపెట్టి తెంపేసేయాలి. ఒక రౌండ్ ఒకసారి నేనంట, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. దాని లోపల నేను నీట్గా రాస్తా. ఎన్నిసార్లు అనేది ఏం లేదు, కొన్నిసార్లు అనాలి, తెంపేసేయాలి అంతే. అట్లా 7-8 సార్లు ఇట్లా. ఫస్ట్ తెంపే విధానం చెల్తిలో పోదాం. భజనలో చెల్తినే స్టార్ట్తో చేస్తాం కదా. తాత దిన్నా దిన్నా దిన దిన తా ఘే తత్త దత్త 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 ఘే తత్త తాత దిన్నా దిన్నా దిన దిన తా దిన్న తిన్ తిన దిన్న దిన్ దిన దిన్న తిన్ తిన దిన్న దిన్ దిన దిన్న తిన్ తిన దిన్న దిన్ దిన దిన్న. మళ్ళా ఇక్కడ తెంపాలంటే దిన్న తిన్ తిన అనొద్దు, తాత అనాలి. దిన్న దిన్ దిన తాత దిన్న దిన్న దిన దిన తా. చెల్తి టీక నుంచి తా ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే తత్త తాత దిన్న దిన్న దిన దిన తా. ఈడ కూడా గమనించండి, తా అన్నం అంటే అక్కడ తాళం ప్రారంభం అయ్యింది. ఇప్పుడు దిన టేక కొట్టాలి. అప్పుడు ఏం చేయాలి? తా దగ్గర దిన కొట్టొద్దు. ఇక తా దిన్న తిన తీసుకొని అక్కడ నుండి ప్రారంభం చేయాలి. అప్పుడు మనకు కరెక్ట్ సమ్ సరిపోతుంది. పాట మొదట్లోనే తాళం తబలా అన్ని కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే మొదలు తాత కొడుతున్నాము, తర్వాత తా కొడుతున్నాము. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. తాత కొట్టాలన్నప్పుడు దిన కొట్టి తా కొట్టాలి. తాత దిన తాత కొట్టాలి. ఒకవేళ తెంపి తా కొట్టినాం, అప్పుడు ఏం చేయాలి? తా దిన్న తిన కొట్టి అక్కడ నుండి టేకాన్ని మనం ప్రారంభం చేసి నడవాలి.
ఇది విషయం గమనించండి. ఒకసారి ఒక రౌండ్ మళ్ళీ ఒకసారి నేనంట, మళ్ళీ చూడండి. తాత ధిన్న ధిన్న ధిన ధిన తా ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే. చేతిలో పోయేటప్పుడు ఒక చిన్న మార్పు చేసుకోండి. తాత ధిన్న ధిన్న ధిన ధిన తా ధినా ధినా అన్న ధిన్నా అన్న, ఇది కన్ఫ్యూజ్ కాకండి, రెండు కూడా ఒకటి కొంచెం తేడా ఉంటుంది. అయితే ఈ తా ప్లేస్లో మనం చెల్తీలో పోయేటప్పుడు 3 తాలు కొట్టే ప్రయత్నం చేయండి. తా 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 ఘే తత్త, ఈ విధంగా. నిదానం వచ్చినప్పుడు తా తీసుకోండి. ఇప్పుడు అదే పద్ధతిలో ఒకసారి అంట వినండి. తాత ధిన్న ధిన్న ధిన ధిన తా 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 ఘే తత్త దత్త 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 ఘే తత్త తాత ధిన్న ధిన్న ధిన ధిన తా తిన్న తింతిన. దిన్న తింతిన వస్తుంది, తిన్న తింతిన, ఏదైనా సరే. దిన్న తింతిన దిన్న దిన్ దిన దిన్న తింతిన దిన్న దిన్ దిన దిన్. ఇది రౌండ్గా ఈ విధంగా నోటికి బాగా సాధన చేయండి. తబల మీద కంటే కూడా ఎక్కువ సాధన నోటితో చేయండి. మనం ఏం చేయాలో మనకు తెలిసినప్పుడు తబల మీద ఈజీగా వస్తుంది. మనం ఏం చేయాలో తెలియనప్పుడు మనం దీని మీద సాధన ఎట్లా చేస్తామో రాదు కదా. కాబట్టి నోటికి చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ టోటల్ రౌండ్ని వాయించి చూపిస్తాను, చూడండి. చెల్తిలోకి పోతున్నాం తెంపి. తాత ధిన్న ధిన్న ధిన ధిన తా 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 ఘే తత్త దత్త 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 ఘే తత్త. ఆగిన మీడ ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే తత్త తాత. అక్కడ కొంచెం ఆగాలి మనం, లేదంటే దత్త తాత కొట్టాల్సి వస్తుంది, దత్త తాత కొట్టాల్సి వస్తుంది. ఘే తత్త లయకాడికి కొద్దిగా ఆగాలి కదా. ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే తత్త దత్త ఘే తత్త తాత ధిన్న ధిన్న ధిన ధిన తా తిన్న తింతిన దిన్న దిన్ దిన. చూడండి, తిన్న తింతిన తీసుకున్న ఖాళీ వస్తుంది. ఫస్ట్ తా అన్నప్పుడే దిన్న దిన్ దిన, తర్వాత తా దిన్న దిన్ దిన, తర్వాత దిన్న తింతిన తిన్న తింతిన. ఎట్లా దిన్న తింతిన వస్తే దిన్న తింతిన వచ్చి తిన్న తింతిన అయితే తిన్న తింతిన. తా తిన్న తింతిన దిన్న తింతిన దిన్న తింతిన దిన్ దిన దిన్న తింతిన దిన్న దిన్. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ చెత్తిలో పోవాలంటే దిన్న దిన్ దిన తాత దిన్న దిన్ దిన తాత దిన్న దిన్ దిన తాత దిన్న దిన్న దిన దిన తా 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 ఘే తత్త. చెత్తిలో పోయినప్పుడు 3 తాలు. తా 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 ఘే తత్త దత్త 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 ఘే తత్త తాత దిన్న దిన్న దిన దిన. ఇట్లా కొట్టే దెబ్బలన్నీ ఎంట కొట్టవచ్చు. అట్లా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఏది వాయించినా కూడా ఎంట ఇవన్నీ దెబ్బల్ని ఇట్లా ఇప్పుడు ఈ దెబ్బలని ఇక్కడ ఇట్లా తీసుకోవచ్చు. ఈ రౌండ్ని నేర్చుకోండి. మీకు భజన్ లోపల ఇబ్బంది ఏమి ఉండదు ఇక. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది ఇది. భజన వాళ్ళకని మనం ఇది కానీ కాదు, అక్కడ ఉన్న వాతావరణం, తాళాలు కొడుతున్న వాతావరణానికి ఈ మాదిరిగా కొట్టాలి. మరి మధ్యలో రకరకాలుగా ఏదేదో చేస్తారు అదంతా అనేది మన వారి వారి అనుభవాన్ని బట్టి వస్తుంది. కాబట్టి మనం కూడా ఈ టోటల్గా ఈ విషయాన్ని కరెక్ట్గా మీరు సాదా ఇట్లా వాయించడానికి నేర్చుకున్న తర్వాత దాన్ని ఇట్లా వాయించాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అవన్నీ విషయాలు తర్వాత వీడియోలో నేర్చుకుందాం. ఈ దాన్ని మంచిగా సాధన చేసి మీరు భజనలు కార్యక్రమాలు నిరంతరంగా నడవడానికి సహకారం, మీ వంతు కృషి, మీ వంతు భక్తి కార్యక్రమాల్లో పాల్గొనండి. మనకు ఈ జన్మ వచ్చినందుకు అందరం సార్థకం చేసుకునే
తేలికైనటువంటి కీర్తన నామస్మరణ కాబట్టి అందరూ దానికి సహకరించడం, దాంట్లో పాల్గొనడం మన పూర్వజన్మ సుకృతం. అందరూ నిరంతరంగా సాధన చేసి దీన్ని నేర్చుకోండి. నమస్కారం.